छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की। छत्रपति शिवाजी भवानी ఒక్క నిమిషం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి మహారాష్ట్రీయులు అందరూ కూడా వచ్చి ఒక ర్యాలీగా తీయడం జరిగింది. సో గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రీయులు అందరూ కూడా భీమవరం పట్టణంలో ఈ ర్యాలీని చేపడుతూ వస్తున్నారు. సో శివాజీ యొక్క ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన ఎప్పుడు పుట్టారు, ఏం చేశారు, ఎన్ని కోర్ట్స్ కట్టారు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యంగా యూత్ను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. సో 1630 సంవత్సరంలో ఆయన ఫిబ్రవరి 19వ తేదీ జన్మించారు. తర్వాత అసలు ఆయన నిర్మించిన కోటలు పూణే దగ్గర మీకు మింజర్, రాయగఢ్, పూర్ణ, తర్వాత ఈ శివనేరి ఫోర్ట్స్లో ఒకసారి వెళ్ళి చూస్తే ఎంత ఇప్పటికే మనం శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలు నిర్మించున్నారు. ఈ టైంలో కూడా మనం వెళ్ళడానికి చాలా కష్టం. అలాంటిది 17th సెంచరీలో వాళ్ళు నిర్మించారంటే అది అనితర సాధ్యం, ఒక శివాజీ మహారాజ్ గారికి సాధ్యమైంది. సో అది ఆయన అండగా నిలిచడంలో సైన్యానికి కూడా ఎప్పటికప్పుడు వారికి మంచి ప్రోత్సాహకాలు కల్పిస్తూ వాళ్ళందరినీ మనకు భావి భారతదేశాన్ని నిర్మించిన క్రమంలో మన శివాజీ మహారాజ్ ద్వారానే మనకు తీసుకొని జ్యోతిరావు పూలే గారు, తర్వాత గారు ఆయన ముందు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి భీమవరంలో 5వ సంవత్సరం భీమవరం మరాఠీ సంఘం వారు ఎంతో చక్కగా ఆకర్షణీయంగా మరాఠీ సాంప్రదాయంతో తలపాగాలతో జెండాలతో పట్టణం అంతా కూడా ఒక ర్యాలీ ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఏదైతే వాళ్ళు పక్క రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ కూడా మనతో స్నేహ సంబంధాలతో అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు, ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటి మహారాజు అయిన రాజులకే రాజు, రాజరికానికి వన్నె తెచ్చినటువంటి మహారాజు, ముఖ్యంగా ఆయన మహిళలకు నేర్పినటువంటి ధైర్య సాహసాలు, అలాగే సైన్యాన్ని తయారు చేయడంలో మరి ఆయన చిన్న రాజుగా ఉన్నప్పటి నుంచి కూడా మహారాజుగా ఇవాళ దేశ వ్యాప్తంగా పేరొందినటువంటి మహానుభావుడు. వారిని ఆదర్శంగా తీసుకునే అనేక మంది తర్వాత మరి స్వాతంత్రోద్యమంలో ఆయన వీరోచితంగా ఉన్నటువంటి గాథలు వింటూ స్వాతంత్రోద్యమంలో అందరూ కూడా మన వీరోచితమైన పోరాటాలు చేసి మనకి స్వాతంత్రం అనేది కల్పించారు. మనకి మేము ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసినటువంటి భీమవరం డిఎస్పీ గారు రఘువీర్ విష్ణు గారు చాలా చక్కగా ఆయన చరిత్ర అంతా కూడా మాకు తెలియజేశారు. భీమవరం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు.